హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టాప్ 10,000 బిట్స్ సంబంధించి పార్ట్ 2 వీడియో అయితే చేద్దామండి. సో ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి కానీ, అలాగే ఎన్టీపీసీలో అండర్ గ్రాడ్యుయేట్ కానీ, అలాగే గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ కానీ, అలాగే ఏఎల్పి ఎగ్జామ్స్కి, అలాగే టెక్నీషియన్ ఎగ్జామ్స్కి, అలాగే గ్రూప్ డి ఎగ్జామ్కి ఈ స్టాక్ జీకే అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి, అలాగే ఏపీపీఎస్సి ఎగ్జామ్స్కి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అలాగే ఏపీ హైకోర్టుకు సంబంధించి బిట్స్ కూడా ఈ స్టాక్ జీకే అనేటువంటి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే తెలంగాణ సంబంధించి టీజీపీఎస్సికి కూడా ఈ బిట్స్ అయితే చాలా ఉపయోగపడతాయండి. టోటల్గా ఈ వీడియోలో మనం 20 బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. సో ఈ 20 బిట్స్ అనేటువంటివి కూడా మనకి స్టాటిక్ జీకే అనండి. సో జీకేకి సంబంధించినటువంటి బిట్స్. సో ప్రీవియస్గా అడుగుతున్నవి కానీ, అలాగే ఇంపార్టెంట్ బిట్స్ కూడా మనం దీంట్లో మనం రివైజ్ చేసుకోవడం జరుగుతుందండి. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన వీడియోస్ని అయితే షేర్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ బిట్ వచ్చేసి హూ ఈజ్ ద రైటర్ ఆఫ్ ద బుక్ అర్థశాస్త్ర. సో మనకి అర్థశాస్త్రాన్ని రచించినటువంటి వారు ఎవరు అన్నారండి. ఆప్షన్ ఏ వచ్చేసి కాళిదాస్, ఆప్షన్ బి వచ్చేసి కౌటిల్య, ఆప్షన్ సి వచ్చేసి హుయేన్ తాంగ్స్, ఆప్షన్ డి వచ్చేసి చంద్రబార్దాయి. సో మనకి ఈ అర్థశాస్త్రాన్ని రచించినది ఎవరు అని అడిగారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి, చాలా ఎగ్జామ్స్ తో రిపీటెడ్ గా అడుగుతున్నటువంటి బిట్ అండి ఇది. సో మనకి అర్థశాస్త్రాన్ని రచించింది కౌటిల్య గారండి. సో మనకి కౌటిల్య గారు అర్థశాస్త్రాన్ని అయితే రచించారు. సో ఈ అర్థశాస్త్రం అనేటువంటిది రాజనీతి, ఆర్థిక విధానం మరియు సైనిక వ్యూహాలపై ఒక ప్రాచీన భారతీయ సంస్కృత గ్రంథం అండి. సో మనకి ఇది రచించింది ఎవరు అన్నానండి, కౌటిల్య గారు. సో ఈయన్ని చాణుక్య అని కూడా అంటారండి. అలాగే విష్ణుగుప్త అని కూడా అని పిలుస్తారండి. సో ఇతన్ని చాణక్యుడు, అలాగే విష్ణుగుప్తుడు అని కూడా అని పిలుస్తారు. సో మనకి ఈ కౌటిల్య గారు లేదా చాణక్య గారు, విష్ణుగుప్త గారు ప్రైమ్ మినిస్టర్ గా అయితే వ్యవహరించడం జరిగింది. సో ఎవరి కాలంలో అంటే చంద్రగుప్త మౌర్య కాలంలో ఈయన ప్రధానమంత్రి అంటే ప్రైమ్ మినిస్టర్ గా కూడా ఈ కౌటిల్య గారు అయితే వ్యవహరించడం అయితే జరిగిందండి. సో ఈయన ఒక గ్రంథాన్ని అయితే రచించారండి. సో ఈయన పరిపాలన ఎలా చేయాలి, చట్టం, దౌత్యం మరియు పన్నుల విధింపు వంటి అంశాలను ఈ గ్రంథం అయితే వివరిస్తుందండి. సో ఒకసారి మనకి ఈ అర్థశాస్త్ర బుక్ అని ఉందండి. సో ఈ అర్థశాస్త్రం అనేటువంటిది ఏ విధమైనటువంటిది, గవర్నెన్స్, లా, అలాగే డిప్లొమసీ, అలాగే టాక్సేషన్. సో మనకి ఈ అర్థశాస్త్రం అనేటువంటిది చట్టం, పరిపాలన ఎలా చేయాలి, చట్టం ఏ విధంగా ఉండాలి, దౌత్యము మరియు పన్నుల విధింపు అనేటువంటి ఏ విధంగా ఉండాలి అనేటువంటిది వివరిస్తుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అలాగే ప్రపంచ చరిత్రలోనే రాజనీతి శాస్త్రం మరియు పరిపాలనపై అత్యంత ప్రభావవంతమైన రచనలో ఈ అర్థశాస్త్రం అనేటువంటిది గొప్పగా చెప్పబడుతుందండి. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ వర్క్స్ ఆన్ ద పొటెన్షియల్ ఆఫ్ సైన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ద వరల్డ్. అలాగే మనకి ఈ చాణక్య గారిని మాక్యవెల్లీ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి, చాలా ఎగ్జామ్స్ లో అయితే అడిగారండి. భారతీయ మాక్యవెల్లీ అని ఎవరిని పిలుస్తారు అంటే, సో మాక్యవెల్లీ ఆఫ్ ఇండియా లేదా భారతీయ మాక్యవెల్లీ అని ఎవరిని పిలుస్తారంటే చాణక్య గారిని, అంటే కౌటిల్య గారిని లేదా చాణక్య గారిని, అదే విష్ణుగుప్తుడిని. ఈ 3 ఆప్షన్స్ లో ఏదన్నా సరే ఈ ఈ ఆప్షన్ అయితే పెట్టచ్చు. మాక్యవెల్లీ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారంటే చాణక్య గారిని. అలాగే he is credited helping Chandragupta Maurya overthrew the Nanda's dynasty and established the Maurya Empire. సో ఈయన మనకి ఈ చంద్రగుప్త మౌర్యకి హెల్ప్ చేశారండి. సో నందా డెన్సిటీని అంతమైన తర్వాత దాన్ని అంతం చేసి తన యొక్క పరిపాలనని భారతదేశంలో అంటే మౌర్యుల యొక్క ఎంపైర్ ని క్రియేట్ చేయడానికి ఈయన హెల్ప్ చేశారండి కౌటిల్య గారు. సో తన యొక్క తెలివితో అయితే నందవంశాన్ని కొలదోసి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడంలో చంద్రగుప్త మౌర్య గారు ఎంతో హెల్ప్ చేశారండి.
చంద్రగుప్త మౌర్య గారికి ఈయన ఎంతో హెల్ప్ చేశారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి కాళిదాస్. ఆప్షన్స్ ఉన్నటువంటి వాటిలో కాళిదాస్ గారు ఉన్నారు. సో కాళిదాస్ గారు అయితే మనకి అభిజ్ఞాన శకుంతలం అలాగే మేఘదూత వంటి రచనలు అయితే రచించారండి. సో చాలా ఫేమస్ అండి. ఇవి సంస్కృత భాషలో అయితే రచించారు. అలాగే చంద్ బార్దాయ్. సో చంద్ బార్దాయ్ గారు అండి. సో ఈయన పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క ఆస్థాన కవి అండి. సో పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క ఫేమస్ ఆస్థాన కవి ఎవరంటే చంద్ బార్దాయ్. సో ఈయన పృథ్వీరాజ్ రాసో అనేటువంటి ఇతిహాసాన్ని రచించినటువంటి ప్రసిద్ధ కవి అండి. సో మనకి పృథ్వీరాజ్ రాసో అనేటువంటి రచించింది ఎవరంటే చంద్ బార్దాయ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి హుయెన్ తాంగ్స్. సో హర్షవర్ధన రాజు కాలంలో భారతదేశాన్ని సందర్శించినటువంటి చైనా యాత్రికుడు అండి. సో చాలా ఇంపార్టెంట్. సో హుయాన్ తాంగ్స్. సో హుయాన్ తాంగ్స్ అనేటువంటి ఆయన హర్షవర్ధుని యొక్క కాలంలో ఒక చైనా యాత్రికుడు అండి ఈయన. సో మోస్ట్ ఇంపార్టెంట్ హుయాన్ తాంగ్స్ అనేటువంటి ఆయన హర్షవర్ధుని పరిపాలన కాలంలో భారతదేశానికి వచ్చినటువంటి పర్యాటకుడు ఎవరు అంటే హుయాన్ తాంగ్స్. సో ఈయన చైనా ట్రావెలర్ అండి. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఈయన చైనా ట్రావెలర్. సో ఇదండి ఒక బిట్ అనేటువంటిది క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఆప్షన్స్ ఉన్నటువంటి జీకే అలాగే ఆన్సర్ కి సంబంధించిన స్టాటిక్ జీకే కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ బిట్ చూడండి, 17 బిట్టు. వై వాజ్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కాల్డ్ ఆఫ్. సో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఎందుకు విరమించారు అన్నారండి. సో మనకి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిరాకరించడానికి ఎందుకు నిరాకరించారు అన్నారు. సో దానికి సంబంధించి 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. సో చిత్తగావ్ కేస్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ ఆప్షన్ వచ్చేసి చిత్తగావ్ కేస్. అలాగే ఆప్షన్ బి వచ్చేసి డ్యూ టు కాకోరీ కేస్. సో కాకోరీ కేసు వల్ల. అలాగే ఆప్షన్ సి వచ్చేసి చౌరీ చౌరా సంఘటన. సో చౌరీ చౌరా ఇన్సిడెంట్. ఆప్షన్ డి వచ్చేసి జలియన్ వాలా బాగ్ మాస్కరే. మనకి జలియన్ వాలా బాగ్ మరణకాండ వల్ల కూడా ఆపారు అనేటువంటి ఈ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏది అన్నారు. సో మనకి ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేటువంటిది ఎందుకు విరమించారు అంటే చౌరీ సంఘటన వల్ల అండి. సో చౌరీ ఇన్సిడెంట్ వల్ల ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అయితే విరమించారు. సో ఎందుకంటే చౌరీ సంఘటన తర్వాత మహాత్మా గాంధీ 1922లో సో ఈ చౌరీ సంఘటన తర్వాత 1922లో ఈ మహాత్మా గాంధీ గారు ఎన్నైతే ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ అయితే విత్ డ్రా అయితే చేసుకోవడం జరిగిందండి. సో ఈ చౌరీ ఎక్కడ ఉంది? గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ లో అయితే ఉందండి. సో మనకి ఈ చౌరీ చౌరా గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్ లో ఉండటం వల్ల ఒక అశాంతియుత ప్రదర్శన హింసాత్మకంగా మారిందండి. సో ఒక గుంపు పోలీస్ స్టేషన్ నిప్పు పెట్టడంతో 22 మంది పోలీసులు అయితే ఆ ఇన్సిడెంట్ లో 22 పోలీసులు అయితే మరణించారు. సో దాంతో గాంధీ గారు అయితే ఈ చౌరీ చౌరా అనేటువంటి ఈ ఇన్సిడెంట్ తో 22 మంది పోలీసులు మరణించడంతో ఆ గోరఖ్పూర్ లో ఈ చౌరీ చౌరా అనే ప్రాంతంలో వెంటనే సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అయితే విత్ డ్రా అయితే చేయడం జరిగిందండి. అలాగే గాంధీ అహింసను గట్టిగా విశ్వసించేవారు మరియు ఈ ఉద్యమం హింసాత్మక పోరాటంగా మారుతుందని భావించారు. సో ఈ అహింసాత్మక ప్రజా పోరాటానికి భారత ప్రజలు ఇంకా పూర్తిగా సిద్ధం లేరని ఆయన విశ్వసించారు. సో వెంటనే దీన్ని అయితే విత్ డ్రా చేసుకున్నారండి. సో ఈ నిర్ణయం పట్ల ఎప్పుడైతే ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విత్ డ్రా చేసుకున్నారో ఈ నిర్ణయం పట్ల మోతీలాల్ నెహ్రూ గారు కానీ అలాగే సిఆర్ దాస్ గారు కానీ వీళ్ళందరూ డిస్సాటిస్ఫాక్షన్ తో అయితే ఉన్నారు. కానీ గాంధీ గారు మాత్రం దృఢంగా అయితే ఉన్నారు. సో ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ వాజ్ లాంచ్డ్ 1920. అసలు ఈ సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయిందండి? 1920లో అయితే స్టార్ట్ అయింది. ఎప్పుడు ఎండ్ అయింది అంటే 1922లో. దేనివల్ల? చౌరీ చౌరా అనేటువంటి ఈ సంఘటన వల్ల ఆ ప్రాంతంలో చెందినటువంటి ఒక పోలీస్ స్టేషన్ దగ్ధం చేయడం అంటే కాల్చివేయడం వల్ల 22 మంది పోలీసులు మరణించడం వల్ల ఈ చౌరీ దగ్గర మనకి సహాయ నిరాకరణ ఉద్యమం అంటే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేటువంటిది విత్ డ్రా అయిందండి. గాంధీ గారు విత్ డ్రా అయితే
చేశారు. అలాగే జలియన్ వాలాబాగ్. సో మనకి చాలా ఇంపార్టెంట్ అండి. జలియన్ వాలాబాగ్ అనేటువంటిది 1919లో ఏప్రిల్ 13. సో ఏప్రిల్ 13 అయితే జరిగిందండి. సో ఇందులో ఇది ఒక మరణకాండ అండి. సో ఇది కానీ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ని ఆపడానికి ఇదైతే రీజన్ అయితే కాదండి. సో మనకి జలియన్ వాలాబాగ్ ఎప్పుడు జరిగింది? ఏప్రిల్ 13, 1919. అలాగే కకోరి కేసు. మనకి కకోరి కేసు అనేటువంటిది ఉద్యమం మూసిన చాలా కాలం తర్వాత 1925లో విప్లవకారులు హెచ్ఆర్ఏ చేసినటువంటి రైలు దోపిడీ. సో ఇది రైలు దోపిడీ అండి. ఈ కాకోరి మూమెంట్ కేసు అనేటువంటిది ఇది 1925లో అయితే జరిగింది. మనకి సహాయ నిరాకరణ ఉద్యమం అనేటువంటిది 1922లో అయితే క్లోజ్ అయింది. సో ఇదండి. అలాగే నెక్స్ట్ బిట్ చూద్దామండి. హూ లెడ్ ద బార్డోలి సత్యాగ్రహ మూమెంట్. సో హూ లెడ్ ద అంటే బార్డోలి సత్యాగ్రహ ఉద్యమానికి ఎవరు నాయకత్వాన్ని వహించారు అన్నారండి. సో మనకి ఆప్షన్ ఏ వచ్చేసి రాజా రామ్మోహన్ రాయ్, ఆప్షన్ బి వచ్చేసి జయప్రకాష్ నారాయణ్, ఆప్షన్ సి వచ్చేసి ఎండి ఆలీ జిన్నా, ఆప్షన్ డి వచ్చేసి వల్లభాయ్ పటేల్. సో వల్లభాయ్ పటేల్ ఆప్షన్ డి అండి. సో మనకు అడిగింది ఏంటండి? బార్డోలి సత్యాగ్రహ మూమెంట్. సో మనకి ఈ బార్డోలి సత్యాగ్రహ మూమెంట్ ని లీడ్ చేసింది ఎవరంటేనండి వల్లభాయ్ పటేల్ అండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనకి 1928 నాటి బార్డోలి సత్యాగ్రహం భారత స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రధాన శాసన ఉల్లంఘన ఘట్టం అండి. గుజరాత్ లో దీనికి వల్లభాయ్ పటేల్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అయితే దీనికి నాయకత్వం వహించారు. బ్రిటిష్ వలస ప్రభుత్వం యొక్క భూశిస్తు పన్నును అన్యాయంగా పెంచడాన్ని వ్యతిరేకిస్తూ రైతులు చేసినటువంటి నిరసనే ఈ బార్డోలి సత్యాగ్రహం. సో ఈ ఉద్యమంలో పటేల్ చూపినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చూపినటువంటి విజయవంతమైన నాయకత్వానికి బార్డోలి మహిళలు ఆయనకి సర్దార్ అనేటువంటి బిరుదును ప్రదానం చేశారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ బార్డోలి సత్యాగ్రహాన్ని లీడ్ చేసినందుకు ఆయన చూపినటువంటి ధైర్య సాహసాలకి అక్కడ ఉన్నటువంటి గుజరాత్ లో ఉన్నటువంటి మహిళలు ఆయనకి బార్డోలి ఉన్నటువంటి మహిళలు ఆయనకి సర్దార్ అనేటువంటి బిరుదునైతే ఇవ్వడం జరిగిందండి. చివరకు ప్రభుత్వం అనేటువంటిది ఆ పన్నునైతే తగ్గించి వాళ్ళ భూమిని వారికి అయితే తిరిగి ఇచ్చేసింది. సో ఈ బార్డోలి ఉద్యమం వల్ల, ఈ బార్డోలి సత్యాగ్రహం వల్ల మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి భారత జాతీయ కాంగ్రెస్ లో యొక్క అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో ఒకరిగా నిలబెట్టింది. సో ఆయన తర్వాత ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అయితే పటేల్ గారిని పిలవడం అయితే జరిగిందండి. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో రాజా రామ్మోహన్ రాయ్ గారు కూడా ఉన్నారు. సో ఈయన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని అయితే పిలుస్తారండి. సో రాజా రామ్మోహన్ రాయ్ గారిని ఏమని పిలుస్తారు? ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని అయితే పిలుస్తారు. ఈయన బ్రహ్మ సమాజ్ని స్థాపించారు. ఎగనెస్ట్ సతీ సాగమనానికి వ్యతిరేకంగా బ్రహ్మ సమాజాన్ని అయితే స్థాపించారు. అలాగే ఇచ్చిన ఆప్షన్స్ లో జయప్రకాష్ నారాయణ గారు కూడా ఉన్నారండి. సో మనకి జయప్రకాష్ నారాయణ గారు ఇతన్ని జేపీ లేదా లోక్ నాయక్ అని అయితే పిలుస్తారండి. ఈయన టోటల్ రెవల్యూషన్ అగైనెస్ట్ ద ఎమర్జెన్సీ ఇన్ 1970. సో భారతదేశంలో విధించినటువంటి ఎమర్జెన్సీకి దాని వ్యతిరేకంగా ఈయన 1970లో దానికి లీడ్ చేశారు ఈ విప్లవానికి. సో అందుకు ఇతన్ని మామూలుగా అయితే ఇతన్ని లోక్ నాయక్ అని అయితే పిలుస్తారు. అలాగే ఎండి ఆలీ జిన్నా. సో ఎండి ఆలీ జిన్నా గారు అయితే ఆల్ ఇండియా ముస్లిం లీగ్ కి అయితే ఈయన లీడర్ అండి. సో ఈయన పాకిస్తాన్ యొక్క ఫౌండర్ అండి. సో పాకిస్తాన్ ఏర్పడడానికి ఈయన ఫౌండర్ అండి. సో ఈ విధంగా అయితే మనకి రాజా రామ్మోహన్ రాయ్ గారు, జయప్రకాష్ నారాయణ గారు, మహమ్మద్ అలీ జిన్నా గారు అయితే ఈ విధంగా వారి యొక్క విపులంగా వారి యొక్క స్ట్రాటజీకి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మనకి బార్డోలి సత్యాగ్రహాన్ని అయితే లీడ్ చేసింది ఎవరు అంటే వల్లభాయ్ పటేల్ గారండి. సో బార్డోలి సత్యాగ్రహాన్ని లీడ్ చేసింది ఎవరంటే వల్లభాయ్ పటేల్ గారు. అలాగే 19వ బిట్ చూడండి. Who authorized the 3-part autography My Experiments with Truth, detailing his life, philosophy and experience with non-violence and social reforms. సో తన జీవితం, తత్వశాస్త్రము, అహింస మరియు సాంఘిక సంస్కరణలతో కూడినటువంటి అనుభవాలను
వివరిస్తూ 3 భాగాలుగా ఉన్న సత్యంతో నా ప్రయోగాలు అనే ఆత్మకథను ఎవరు రచించారు అన్నారండి. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ట్రూత్, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, డీలింగ్ హిజ్ లైఫ్, ఫిలాసఫీ అండ్ ఎక్స్పీరియన్స్ విత్ నాన్ వైలెన్స్ అండ్ సోషల్ రిఫార్మ్స్. సో ఈ ఆటోబయోగ్రఫీని 3 పార్ట్స్ కింద అయితే రచించింది ఎవరు అని అన్నారు. సో మనకి ఆప్షన్స్ ఒకసారి చూడండి. ఆప్షన్ ఏ వచ్చేసి మహాత్మా గాంధీ, ఆప్షన్ బి వచ్చేసి రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ సి వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ డి వచ్చేసి మౌలానా ఆజాద్. సో మనకి మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్స్ అనేటువంటి పుస్తకాన్ని అయితే రచించింది మహాత్మా గాంధీ గారు. ఆయన యొక్క జీవిత చరిత్రను అయితే రచించుకున్నారు, ఆటోబయోగ్రఫీ అయితే రచించుకున్నారండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. సో మనకి గాంధీజీ గారు అయితే హిందూ స్వరాజ్ని అయితే స్థాపించారండి. సో ఈ హిందూ స్వరాజ్ అనేటువంటిది 1909లో అయితే స్థాపించడం జరిగింది. ఆయన 1930లో ఉప్పు సత్యాగ్రహం తర్వాత టైమ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా కూడా అయితే ఎంపికయ్యారండి. సో చాలా ఇంపార్టెంట్. 1909లో అయితే హిందూ స్వరాజ్ అయితే స్థాపించారు. ఆ హిందూ స్వరాజ్ అనేటువంటి కీ టు హెల్త్ వంటి ప్రభావవంతమైన రచన కూడా రచించారండి. సో హిందూ స్వరాజ్ అలాగే కీ టు హెల్త్ అనేటువంటి ప్రభావవంతమైన రచన రచించారు. సో 1930లో టైమ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా అయితే కూడా అయితే ఈయన ఎంపికయ్యారండి. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో గాంధీ గారు రచించినటువంటి బుక్స్ వచ్చేసి హిందూ స్వరాజ్ అలాగే కీ టు హెల్త్. అలాగే ఈయన 1930లో ఉప్పు సత్యాగ్రహం తర్వాత ఈయన టైమ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా కూడా అయితే ఎంపికయ్యారు. సో మనకి రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఇండియా డివైడెడ్, సో ఆథర్ ఆఫ్ ఇండియా డివైడెడ్ అనేటువంటి బుక్ ని అయితే రచించారు. సో ఈయన ఫస్ట్ ఇండియా ప్రెసిడెంట్. అలాగే జవహర్లాల్ నెహ్రూ గారు అయితే ఆథర్ ఆఫ్ ద డిస్కవరీ ఆఫ్ ఇండియా అండ్ గ్లిమ్స్ ఆఫ్ ఓల్డ్ హిస్టరీ అనేటువంటి 2 పుస్తకాలను అయితే రాశారు. సో ఈయన జైల్లో ఉన్నప్పుడు అయితే ఈ 2 పుస్తకాలు అయితే రచించారు. డ్యూరింగ్ ఇంపోర్స్మెంట్ లో అంటే జైల్లో ఉన్న సమయంలో అయితే ఈయన ఈ 2 పుస్తకాలు అయితే రచించడం జరిగిందండి. అలాగే మౌలానా ఆజాద్. సో మౌలానా ఆజాద్ గారు ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనేటువంటి బుక్ అయితే రచించారు. అలాగే హీ వాజ్ ఇండియాస్ ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్. సో మౌలానా ఆజాద్ గారు అయితే భారతదేశపు మొట్టమొదటి ఎడ్యుకేషనల్ మినిస్టర్ అండి, మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి గారండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇన్ ఈచ్ ఇయర్ డిడ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్ప్లిట్ ఆఫ్టర్ విట్నెసింగ్ ఏ షార్ప్ ఐడియాలజీ డివిజన్ బిట్వీన్ ద ఎక్స్ట్రీమిస్ట్స్ అండ్ మోడరేట్స్. సో మనకి అతివాదులు మరియు మితవాదుల మధ్య తీవ్రమైన సైద్ధాంతిక విభజన ఏర్పడిన తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో చీలిపోయింది? 2 విధాలుగా చీలిపోయింది అంటున్నారు, అతివాదులు గాను మితవాదులు గాను. ఏ సంవత్సరంలో చీలిపోయింది అన్నారు. ఆప్షన్ ఏ వచ్చేసి 1905, ఆప్షన్ బి వచ్చేసి 1907, ఆప్షన్ సి వచ్చేసి 1919, ఆప్షన్ సి వచ్చేసి 1920. సో మనకి అతివాదులు గాను మితవాదులుగా విడిపోయిన ఎప్పుడంటే 1907వ సంవత్సరంలో అయితే ఈ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటి 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ అయిపోయిందండి. సో ఆన్సర్ వచ్చేసి 1907. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి. మనకి ఈ 1907లో ఎప్పుడు ఏ సమావేశంలో అంటే సూరత్ సమావేశంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటిది అతివాదులుగా గాను అలాగే మితవాదులుగా అయితే 2 వర్గాలుగా అయితే చీలిపోయిందండి. సో మనకి ఈ మితవాదులు అనేటువంటి వాళ్ళ యొక్క గోపాలకృష్ణ, వాళ్ళకి నాయకత్వం ఎవరంటారండి గోపాలకృష్ణ గోఖలే గారు అయితే వారికి నాయకులుగా అయితే వ్యవహరించారు. లాలా లజపత్ రాయ్ గారు, అలాగే బాలగంగాధర్ తిలక్ గారు, అలాగే బిపిన్ చంద్రపాల్ గారు అయితే సో వీళ్ళ ముగ్గురు యొక్క నేతృత్వంలో మనకి అతివాదులు అయితే ఉన్నారు. సో మనకి ఎవరెవరండి? లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్. వీళ్ళ ముగ్గురు అయితే మనకి అహింసా ప్రతిఘటన మరియు ప్రజా సమీకరణకు అయితే మాస్ మొబిలైజేషన్కి అయితే వీళ్ళు స్వాగతించారండి. అలాగే అనిబిసెంట్ మరియు బాలగంగాధర్ తిలక్ చేసిన ప్రయత్నాల ఫలితంగా 9 సంవత్సరాల తర్వాత అంటే
1907లో అయితే 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ అయింది. సో ఆ 2 పార్ట్స్ వచ్చేసి అతివాదులు, మితవాదులు. తర్వాత 1916 అంటే 9 సంవత్సరాల తర్వాత మళ్ళీ లక్నో సమావేశంలో, ఇక్కడేమో సూరత్ సమావేశంలో, ఇక్కడ లక్నో సమావేశంలో అయితే మళ్ళీ ఈ కాంగ్రెస్ అనేటువంటిది ఒకే పార్టీగా అయితే అవతరించింది లక్నో సమావేశంలో. ఇది లక్నో. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్ అయితే ఒకసారి చూడండి. మనకి 1905 అనేది ఇచ్చారు. సో 1905 అనేటువంటిది బెంగాల్ విభజన అండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. 1905 బెంగాల్ విభజన మరియు స్వదేశీ ఉద్యమ ప్రారంభానికి ప్రసిద్ధి చెందింది. కానీ ఐఎన్సీకి చీలిపోలేదు అప్పటికి. సో మనకి ఐఎన్సీ చీలిపోయింది ఎప్పుడు? 1907. సో 1905 అనేటువంటిది బెంగాల్ యొక్క విభజన. సో పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అండ్ ద లాంచ్ ఆఫ్ స్వదేశీ మూమెంట్. సో అప్పుడే మనకి స్వదేశీ మూమెంట్ అనేటువంటిది స్టార్ట్ అయింది. అలాగే 1919 అనేటువంటిది రౌలత్ యాక్ట్. సో మనకి 1919 ఎప్పుడు రౌలత్ యాక్ట్ అయితే రావడం జరిగింది. అలాగే జలియన్ వాలాబాగ్ కూడా అప్పుడే జరిగింది. జలియన్ వాలాబాగ్ మ్యాస్కరీ కూడా అప్పుడే జరిగింది. అలాగే 1920లో మనకి మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో సహాయ నిరాకరణ ఉద్యమం అంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేటువంటిది స్టార్ట్ అయింది. సో 1905లో బెంగాల్ విభజన, 1919లో మనకి రౌలత్ యాక్ట్, అలాగే జలియన్ వాలాబాగ్ అయితే జరిగింది. అలాగే 1920లో నాన్ కోఆపరేషన్ మూమెంట్. సో చాలా ఇంపార్టెంట్ అండి. సో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే 1907లో అయితే మనకి ఈ కాంగ్రెస్ అనే ఐఎన్సీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటి 2 పార్ట్స్ కింద డివైడ్ అయింది. అలాగే మళ్ళీ 9 సంవత్సరాల తర్వాత అంటే 1916లో మళ్ళీ లక్నో సమావేశంలో, ఇది చాలా ఇంపార్టెంట్, లక్నో సమావేశంలో ఒకటిగా అయితే ఏర్పడింది. అదే 1907లో అయితే సూరత్ సమావేశం అయితే 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ అయింది. ఐఎన్సీ అనేటువంటిది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటి సూరత్ సమావేశంలో 2 పార్ట్స్ కింద డివైడ్ అయింది, అతివాదులు మితవాదులుగా. అలాగే 1916లో లక్నో సమావేశంలో ఒకే పార్టీగా మళ్ళీ అవతరించింది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అకార్డింగ్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, హూ ఈస్ ద అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఆఫ్ యూనియన్ టెరిటరీ? సో మనకి యూనియన్ టెరిటరీ అంటే కేంద్ర పాలిత ప్రాంతానికి అధిపతిగా ఎవరుంటారన్నారండి. సో ఆప్షన్ ఏ వచ్చేసి చీఫ్ మినిస్టర్, ఆప్షన్ బి వచ్చేసి ప్రెసిడెంట్, ఆప్షన్ సి వచ్చేసి గవర్నర్, ఆప్షన్ డి వచ్చేసి హోమ్ మినిస్టర్. సో మనకి సాధారణంగా అయితే భారత రాజ్యాంగం ప్రకారం కేంద్ర పాలిత ప్రాంతానికి అధిపతిగా ఉండేది మాత్రం రాష్ట్రపతేనండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మనకి ఆర్టికల్ 239 ప్రకారం, యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది ప్రెసిడెంట్ తోనైతే జరుగుతుంది. సో ప్రెసిడెంటే అడ్మినిస్ట్రేషన్ అయితే నడుపుతారండి. సో ఆయన నియమించబడిన ఒక నిర్వాహకుడి చేతి ద్వారానైతే జరుగుతుంది. ఆర్టికల్ 239 చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 239 ప్రకారం మనకి రాష్ట్రపతి ఎవరినైతే నియమిస్తారో వారి ద్వారానే అయితే పరిపాలన అయితే జరుగుతుంది. సో మనకి ఈ కేంద్రపాలిత ప్రాంతంలో లెఫ్టినెంట్ గవర్నర్ అయితే రాష్ట్రపతి అయితే నియమిస్తాడు. సో నిర్వాహకుడు అని చెప్పాను కదండి. సో లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్ అడ్మినిస్ట్రేటర్. సో లెఫ్టినెంట్ గవర్నర్ లేదా అడ్మినిస్ట్రేషన్ అనే అతన్ని నియమిస్తాడు అనమాట రాష్ట్రపతి గారు. అలాగే రాష్ట్రపతి అధిపతి అయినప్పటికీ రోజువారీ కార్యనిర్వహణ నిర్ణయాలకు సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్ లేదా నిర్వాహకుడు తీసుకుంటారు. సో ముఖ్యమంత్రి ఆప్షన్స్ ఏమున్నాయండి? చీఫ్ మినిస్టర్ అన్నారు. సో చీఫ్ మినిస్టర్ ఓన్లీ పర్సన్ ఇన్. సో చీఫ్ మినిస్టర్స్ అయితే ఎవరెవరు ఉంటారంటే యూనియన్ టెరిటరీలో ఢిల్లీ, పుదుచ్చేరి ఈ రెండింటిలోనే మనకి చీఫ్ మినిస్టర్ అయితే ఉన్నారు కేంద్రపాలిత ప్రాంతాల్లో. సో చాలా ఇంపార్టెంట్. అలాగే గవర్నర్ అనేటువంటిది హెడ్ ఆఫ్ ద స్టేట్, నాట్ యూనియన్ టెరిటరీ, కేంద్రపాలిత ప్రాంతానికి కాదు, హెడ్ ఆఫ్ ద స్టేట్కి మాత్రమే, రాష్ట్రానికి మాత్రమే గవర్నర్ హెడ్గా ఉంటారు. యూనియన్ టెరిటరీకి అధిపతిగా ఉండేది మాత్రం రాష్ట్రపతి. సో ఆయన నియమించినటువంటి వ్యక్తి అంటే లెఫ్టినెంట్ గవర్నర్ కానీ అడ్మినిస్ట్రేటర్ ద్వారా కానీ పరిపాలన అయితే సాగుతుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 22వ క్వశ్చన్.
సో హూ హెల్డ్ ద ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బిట్వీన్ 1992 అండ్ 1997? Who led the office of President of India between 1992 and 1997? సో ఆప్షన్ ఏ వచ్చేసి ఆర్ వెంకట్రామన్, ఆప్షన్ బి వచ్చేసి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ, ఆప్షన్ సి వచ్చేసి కేఆర్ నారాయణ్, ఆప్షన్ డి వచ్చేసి జేపీ అబ్దుల్ కలాం. సో 1992 మరియు 1997 మధ్య భారత రాష్ట్రపతి పదవిని ఎవరు నిర్వహించారు అన్నారు. హూ హెల్డ్ ద ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బిట్వీన్ 1992 అండ్ 1997? సో మనకి 1992 మరియు 1997 మధ్య భారత రాష్ట్రపతి పదవిని ఎవరు నిర్వహించారు అన్నారు. సో ఆప్షన్స్ ఏ వచ్చేసి ఏఆర్ వెంకట్రామన్, ఆప్షన్ బి వచ్చేసి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ, ఆప్షన్ సి వచ్చేసి కేఆర్ నారాయణ్, ఆప్షన్ డి వచ్చేసి ఏపీజే అబ్దుల్ కలాం. సో మనకి 1992 నుంచి 1997 వరకు అంటే ఈ 5 సంవత్సరాలు మనకి భారత రాష్ట్రపతిగా అయితే పరిపాలించింది ఎవరంటే డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో శంకర్ దయాళ్ శర్మ గారు 1992 నుంచి 1997 వరకు భారత 9వ రాష్ట్రపతిగా నైన్త్ ప్రెసిడెంట్గా అయితే భారతదేశాన్ని అయితే పరిపాలించారు. 9వ ప్రెసిడెంట్గా అయితే చేశారండి. ఈయన ప్రెసిడెంట్గా చేయక ముందు వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉపరాష్ట్రపతిగా కూడా పనిచేశారు. ఈయన 8వ ఉపరాష్ట్రపతి. సో 9వ 9th ప్రెసిడెంట్ అండి, అలాగే 8th వైస్ ప్రెసిడెంట్ అండి. సో 9వ ప్రెసిడెంట్ అలాగే 8th వైస్ ప్రెసిడెంట్గా అయితే భారతదేశానికి సేవలు అందించారండి. సో ఆర్ వెంకట్రామన్ సో ఈయన పదవీ కాలంలో అయితే 3 ప్రైమ్ మినిస్టర్లు అయితే పనిచేశారండి. సో ఫస్ట్ ఆయన వచ్చేసి పివి నరసింహారావు, అలాగే నెక్స్ట్ వచ్చేసి అటల్ బిహారీ వాజ్పేయి, అలాగే నెక్స్ట్ వచ్చేసి హెచ్డి దేవేంద్ర గౌడ్. సో దేవేంద్ర గౌడ్ గారు అయితే చేయడం జరిగింది. సో ఈయన పరిపాలనలో అంటే ఈ శంకర్ దయాళ్ శర్మ గారు రాష్ట్రపతిగా ఉండగా 3 ప్రధానమంత్రులు అయితే పనిచేశారు. పివి నరసింహారావు, అటల్ బిహారీ వాజ్పేయి, అలాగే హెచ్డి దేవేంద్ర గౌడ్. మనకి ఇక్కడ ఆర్ వెంకటరామన్ గారు అయితే మనకి ప్రెసిడెంట్గా 1987 నుంచి 1992 వరకు అయితే ప్రెసిడెంట్గా అయితే సర్వీస్ అయితే చేయడం జరిగింది. అలాగే కేఆర్ నారాయణ గారు అయితే ప్రెసిడెంట్గా 1997 నుంచి 2002 వరకు కేఆర్ నారాయణ గారు అయితే భారతదేశ రాష్ట్రపతిగా అయితే పనిచేయడం జరిగిందండి. అలాగే ఏపీజే అబ్దుల్ కలాం గారు అయితే 2002 నుంచి 2007 వరకు అయితే యాక్ట్ చేయడం జరిగిందండి, అంటే సర్వీస్ చేయడం అయితే జరిగిందండి. సో మనల్ని అడిగింది ఏంటండి, 1992 నుంచి 1997 వరకు అయితే శంకర్ దయాళ్ శర్మ గారు అయితే మనకి భారతదేశ రాష్ట్రపతిగా అయితే పనిచేయడం అయితే జరిగిందండి. సో ఇదండి ఈ క్వశ్చన్కి సంబంధించి పూర్తి స్టాఫ్ జీకే అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద సెకండ్ హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఇన్ ఇండియా? సో మనకి ఈ క్రింది వాటిలో భారతదేశంలో 2వ అత్యున్నత రాజ్యాంగ పదవి ఏది అన్నారండి. సో మనకి ఆప్షన్ ఏ వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి వచ్చేసి హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ సి వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ డి వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో మనల్ని అడిగింది ఏంటండి, సెకండ్ హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఇన్ ఇండియా. సో రాజ్యాంగబద్ధంగా సెకండ్ హైయెస్ట్ పొజిషన్ ఏంటి భారతదేశంలో అని అడిగారండి. సో మనకి ఆన్సర్ వచ్చేసి అసలు ఫస్ట్ ఏంటండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఫస్ట్ మనకి క్లియర్. సో ఫస్ట్ ఏంటి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అలాగే సెకండ్ ఏంటి అని అడుగుతున్నారు. సో సెకండ్ ఏంటంటే వైస్ ప్రెసిడెంట్. సో సింపుల్, సెకండ్ ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఒకసారి ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దామండి. సో భారత ప్రాధాన్యత క్రమం అధికారులు మరియు కార్యనిర్వహణను హోదా మరియు పదవి ప్రకారం జాబితా చేసే నియమాలు అయితే ఉంటాయండి. సో దీని ప్రకారంగా భారతదేశ ఉపరాష్ట్రపతి అయినటువంటిది 2వ అత్యున్నత హోదా అయితే కలిగి ఉంటారు. మొదటి అధికారి అయితే భారత రాష్ట్రపతి అయితే ఉంటారు. మొట్టమొదటి అధికారిగా అయితే
కాన్స్టిట్యూషన్ ప్రకారం ర్యాంక్ 1 అనేటువంటిది రాష్ట్ర ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. అలాగే ర్యాంక్ 2 వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే ఉంటుంది. సో ఈ విధంగా భారత అత్యున్నతమైనటువంటి ర్యాంక్ 1 అనేటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. సెకండ్ హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ అయితే ఉంటుంది. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ అనేటువంటిది. సో ఫస్ట్ వచ్చేసి ప్రెసిడెంట్, సెకండ్ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్, థర్డ్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్, ఫోర్త్ వచ్చేసి గవర్నర్ విత్ ఇన్ ద రెస్పెక్టివ్ స్టేట్స్, అలాగే 5 వచ్చేసి ఫార్మర్ ప్రెసిడెంట్స్. సో ఎవరైతే అంతకుముందు ప్రెసిడెంట్స్ గా భారతదేశానికి పనిచేశారో వాళ్ళ యొక్క స్థితి వచ్చేసి 5th పొజిషన్. అలాగే 6th పొజిషన్ వచ్చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ లోక్సభ స్పీకర్. చాలా ఇంపార్టెంట్ అండి. 6వ పొజిషన్ వచ్చేసి మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అలాగే స్పీకర్. సో మనకి స్పీకర్ ఆఫ్ లోక్సభ. సో స్పీకర్ ఆఫ్ లోక్సభ అనేటువంటిది 6th పొజిషన్. సో ఈ విధంగా అయితే ఆర్డర్ అయితే ఉంటుందండి. సో అలాగే నెక్స్ట్ ఎలిజిబిలిటీ అయితే భారత రాష్ట్రపతికి కానీ ఉపరాష్ట్రపతికి కానీ ఎలిజిబిలిటీ అయితే ఉంటుందండి. సో ఆ ఎలిజిబిలిటీ వచ్చేసి భారత ప్రధాన న్యాయమూర్తి కానీ, లోక్సభ స్పీకర్ కానీ, అలాగే ఉపరాష్ట్రపతి కావాలనుకునేటువంటి వ్యక్తి యొక్క ఒక ఎలిజిబిలిటీ వచ్చేసి భారత పౌరుడై ఉండాలి. సో ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే ఉండాలి. అతనికి 35 సంవత్సరాలు కలిగి ఉండాలి మరియు రాజ్యసభ ఎన్నిక కావడానికి అర్హత కలిగి ఉండాలి. సో వైస్ ప్రెసిడెంట్ గా ఉండాలి అంటే ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ గా ఉండాలనుకుంటున్నారో సో వారి యొక్క అర్హతలు ఏంటంటే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, అలాగే 35 ఇయర్స్ అయితే వచ్చి ఉండాలి, అండ్ లోక్సభకి ఎన్నిక అవ్వడానికి అంటే రాజ్యసభకి ఎన్నిక అవ్వడానికి, లోక్సభ కాదండి రాజ్యసభకి ఎన్నిక అవ్వడానికి కలిగినటువంటి అర్హతలన్నీ కలిగి ఉండాలి. అలాగే సో అతను అప్పుడే వైస్ ప్రెసిడెంట్ గా అయితే ఎలిజిబిలిటీ సాధిస్తాడు. సో ప్రెసిడెంట్ అనే ఇచ్చిన ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. ప్రెసిడెంట్ అనేటువంటి ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, అలాగే ప్రైమ్ మినిస్టర్ అనేటువంటిది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, 3rd ర్యాంక్ అండి అతనిది. సో 3rd ర్యాంక్ ప్రైమ్ మినిస్టర్. అలాగే హోమ్ మినిస్టర్ అన్నాడు. సో హోమ్ మినిస్టర్ అనేటువంటిది ఇది పొలిటికల్ పవర్ అండి. సో హోమ్ మినిస్టర్ ర్యాంక్ అనేటువంటిది ఫార్మల్ కాన్స్టిట్యూషన్ ఆర్డర్ ప్రకారం అయితే మచ్ లోవర్ అండి. సో ఇది క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ అనేటువంటిది కి సమానం అండి ఈ హోమ్ మినిస్టర్ అనేటువంటిది. సో ఇది క్యాబినెట్ మినిస్టర్ కాబట్టి వారి యొక్క ర్యాంక్ అనేటువంటిది 7. సో మనకు ఆల్రెడీ 6 చెప్పాను, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అలాగే లోక్సభ స్పీకర్ ని 6 అంటాము. అలాగే 7 వచ్చేసి క్యాబినెట్ మినిస్టర్లు. సో మనకి హోమ్ మినిస్టర్ అనేటువంటిది క్యాబినెట్ మినిస్టర్ కాబట్టి అతనిది 7th పొజిషన్ అండి. నెక్స్ట్ 24th క్వశ్చన్ చూడండి. అండర్ ద లీడర్షిప్ ఆఫ్ విచ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వర్ ఫండమెంటల్ డ్యూటీస్ యాడెడ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఏ భారత ప్రధానమంత్రి నాయకత్వంలో భారత రాజ్యాంగంలో మౌలిక విధులు చేర్చబడ్డాయి అన్నారండి. సో ఆప్షన్ ఏ వచ్చేసి లాల్ బహదూర్ శాస్త్రి, ఆప్షన్ బి వచ్చేసి ఇందిరాగాంధీ, ఆప్షన్ సి వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ డి వచ్చేసి రాజీవ్ గాంధీ. సో మనకి ఇందిరాగాంధీ టైంలో ఆవిడ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి టైంలో మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనేటువంటివి యాడ్ చేయడం జరిగిందండి. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి పదవీ కాలంలో మౌలిక విధులు అనేటువంటి భారత రాజ్యాంగంలో అయితే పొందుపరచబడ్డాయి. సో మనకి భారత జాతీయ అత్యవసర పరిస్థితి అనేటువంటిది ఇండియన్ ఎమర్జెన్సీ అంటారనమాట. 1975 to 1977 మధ్యలో అయితే ఎమర్జెన్సీ అయితే ఇందిరాగాంధీ గారు మనకి ఎమర్జెన్సీని అయితే ప్రవేశపెట్టారు ఆ టైంలో. సో ఆ సమయంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇది జరిగింది. సో మనకి 42 అమెండ్మెంట్, సో కాన్స్టిట్యూషనల్ 42 అమెండ్మెంట్ ద్వారా 1976లో ఈ మౌలిక అంటే ఫండమెంటల్ డ్యూటీస్ అనేటువంటివి ఈ కాన్స్టిట్యూషన్ లో అయితే యాడ్ చేయడం అయితే జరిగిందండి. సో ఈ సవరణ రాజ్యాంగానికి కొత్తగా పార్ట్ 4A అయితే 51 ఆర్టికల్ ఏ నుంచి జోడించబడింది. సో ప్రారంభంలో పౌరుల కోసం 10 విధులను అయితే వివరించారండి. సో స్టార్టింగ్ స్టేజ్ లో అయితే మనకి 10 విధులు 10 డ్యూటీస్ అయితే యాడ్ చేయడం అయితే జరిగిందండి. సో ఆల్రెడీ నేను చెప్పాను ఇవి ఇందిరాగాంధీ గారి టైంలో అయితే ఏర్పడినవి. సో 42 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1976లో అయితే ఇవి నేషనల్ ఎమర్జెన్సీ టైంలో అయితే ఇవి
కాన్స్టిట్యూషన్ లో యాడ్ చేయబడ్డాయి. అలాగే ఇవి పార్ట్ 4. సో పార్ట్ 4A ఆర్టికల్ 51A ద్వారా 10 డ్యూటీస్ అయితే ఫస్ట్ మనకి రాజ్యాంగంలో అయితే యాడ్ చేయడం అయితే జరిగిందండి. స్వరణ్ సింగ్ కమిటీ అంతర్గత వ్యవహార పరిస్థితులు అమల్లో ఉన్నప్పుడు మౌలిక విధుల ఆవశ్యకత గురించి వాటిపై సిఫార్సులు చేయడానికి 1976లో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. సో మనకి ఈ ఫండమెంటల్ డ్యూటీస్ ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏంటండి, స్వరణ్ సింగ్ కమిటీ. సో ఈ కమిటీ అనేటువంటిది ఏర్పాటు చేశారు. సో వారి యొక్క సిఫార్సులపై ఈ 1976వ సంవత్సరంలో ఈ 42వ రాజ్యాంగ సవరణ అనేటువంటిది అనేక మార్పుల కారణంగా దీన్ని తరచు చేశారనమాట. దీన్ని మినీ రాజ్యాంగం అని అంటారండి. సో ఈ 42వ అమెండ్మెంట్ అయితే మినీ కాన్స్టిట్యూషన్ అయితే అంటారండి. ఏ రాజ్యాంగ సవరణ మినీ కాన్స్టిట్యూషన్ అంటారు అంటే 42 అమెండ్మెంట్ అయితే మినీ కాన్స్టిట్యూషన్ అంటారండి. సో దీని యొక్క లక్ష్యం ఏంటంటే 42 అమెండ్మెంట్ యొక్క లక్ష్యం ఏంటంటే పౌరుల హక్కులకి ఉన్నప్పటికీ దేశం మరియు సమాజం పట్ల కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయని గుర్తు చేయడం. సో పౌరుకి హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయి అనేటువంటిది ఈ 42 అమెండ్మెంట్ అనేటువంటిది కాన్స్టిట్యూషన్ లో 42 అమెండ్మెంట్ అనేటువంటి తెలియజేస్తుందండి. సో లాల్ బహదూర్ శాస్త్రి ఆప్షన్స్ లో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నారు. సో ఈయన సర్వ్డ్ యాజ్ 1964 to 1966 వరకు అయితే ప్రధానమంత్రిగా పనిచేశారు. సో ఈయన జై జవాన్ జై కిసాన్ అనేటువంటి స్లోగన్ అయితే నినాదాన్ని అయితే ఇవ్వడం జరిగిందండి. అలాగే జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశపు మొట్టమొదటి ప్రధాన మంత్రి గారండి ఈయన. సో ఈయన హయాంలో అనేక ప్రాథమిక హక్కులు స్థాపించబడ్డాయి, కానీ ప్రాథమిక విధులు అనేటువంటి చాలా కాలం తర్వాత అయితే వచ్చాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి రాజీవ్ గాంధీ. సో రాజీవ్ గాంధీ గారు 1984 నుంచి 1989 వరకు భారత ప్రధానమంత్రిగా ఉన్నారు. సో ఈయన 52వ సవరణ అయితే తీసుకొచ్చారండి. సో దీంట్లో ఫిరాయింపుల నిరోధక చట్టం, అలాగే 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటింగ్ వయసును తగ్గించడం అనేటువంటివి ఈయన తీసుకొచ్చారండి. సో రాజీవ్ గాంధీ గారు అయితే 1984 to 1989 వరకు భారతదేశం యొక్క ప్రధానమంత్రిగా ఉన్నారు. సో ఈయన 52వ అమెండ్మెంట్ యాంటీ డిఫెక్షన్ లా అంటే పార్టీ ఫిరాయింపులు 52వ అమెండ్మెంట్, అలాగే 61 ఓటు యొక్క వయసు నుండి తగ్గించడం అనేటువంటిది కూడా ఈయన తీసుకొచ్చారండి రాజీవ్ గాంధీ గారు. సో అలాగే 25వ బిట్ చూడండి. సో నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హై కోర్ట్స్ హ్యాస్ జ్యూరిడిక్షన్ ఓవర్ మోర్ దెన్ వన్ స్టేట్ ఇన్ ఆర్ యూనియన్ టెరిటరీ. సో ఈ క్రింది కోర్టుల్లో ఏది ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలపై అధికార పరిధిని కలిగి ఉంది అన్నారండి. సో ఆప్షన్ ఏ వచ్చేసి అలహాబాద్, ఆప్షన్ బి వచ్చేసి ఢిల్లీ, ఆప్షన్ సి వచ్చేసి పాట్నా, ఆప్షన్ డి వచ్చేసి బొంబాయి. సో మనకి బొంబాయి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఈ బొంబాయి కోర్టు అనేటువంటిది ఇలాంటి అధికారాలను అయితే బొంబాయి కోర్టు అనేటువంటిది మహారాష్ట్ర మరియు గోవా రాష్ట్రాలపై మరియు దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ డయ్యూ కేంద్రపాలిత ప్రాంతాలపై అధికార పరిధిని అయితే కలిగి ఉందండి. సో చాలా ఇంపార్టెంట్ అండి. బొంబాయి హైకోర్టు అనేటువంటిది దాని యొక్క జ్యూరిడిక్షన్ ఓవర్ అనేటువంటిది స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, గోవా అండ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ. సో ఈ ప్రాంతాలపై దాని యొక్క అధికార పరిధి బొంబాయి హైకోర్టు యొక్క అధికార పరిధి అనేటువంటిది ఉందండి. సో అలాగే భారత రాజ్యాంగం ప్రకారం 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు లేదా 2 అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతానికి ఒక ఉమ్మడి కోర్టును ఏర్పాటు చేసే అధికారం ఆర్టికల్ 231 అయితే ఉందండి. సో మనకి ఆర్టికల్ 231 ప్రకారం ఒకే హైకోర్టు 2-3 రాష్ట్రాలకు గాను లేదా కేంద్రపాలిత ప్రాంతాలకు తన యొక్క అధికార పరిధిని అనేటువంటి విస్తరింపజేసేటువంటి అధికారం అయితే ఆర్టికల్ 231 231 ఆర్టికల్ కి మాత్రమే ఉందని చెప్పడం జరిగిందండి. అలాగే చిన్ని రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలకు న్యాయ సేవలు అందించడానికి ఇది అతి తక్కువ ఖర్చుతో కూడినటువంటి మార్గం. అంటే చిన్న రాష్ట్రాలకి చిన్న కేంద్రపాలిత ప్రాంతాలకి ఇలా చేయడం ద్వారా అతి తక్కువ ఖర్చుతో అయితే న్యాయాన్ని అయితే అందించవచ్చు అనేటువంటిది చెప్పొచ్చండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి అదర్ స్టేట్ కోర్ట్స్ అనమాట. సో మనకి గౌహతి వచ్చేసి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ అనమాట. సో ఎక్కువ న్యాయ పరిధి కలిగినటువంటి రాష్ట్రాలను పంచుకున్నటువంటి స్టేట్ వచ్చేసి గౌహతి.
సో దాని గౌహతి యొక్క హైకోర్టు యొక్క న్యాయ పరిధి వచ్చేసి అస్సాం స్టేట్, అలాగే నాగాలాండ్, మిజోరాము, అరుణాచల్ ప్రదేశ్. అలాగే పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు వచ్చేసి పంజాబ్, హర్యానా, చండీగఢ్, అలాగే సో మనకి ఈ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు వచ్చేసి పంజాబ్ రాష్ట్రానికి, హర్యానా రాష్ట్రానికి, అలాగే చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతానికి అయితే వ్యాపించి ఉంది. అలాగే కలకత్తా హైకోర్టు వచ్చేసి వెస్ట్ బెంగాల్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కి అయితే ఈ కలకత్తా హైకోర్టు అయితే దాని యొక్క అధికార పరిధిని అయితే కలిగి ఉంది. అలాగే కేరళ హైకోర్టు అయితే కేరళ అండ్ లక్షద్వీప్ కి అయితే దాని యొక్క అడ్మినిస్ట్రేటివ్ పవర్ అయితే ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అయితే ఈ రెండు ప్రాంతాలకు అయితే కేరళ అధికార పరిధి అయితే ఉంది. అలాగే అలహాబాద్ వచ్చేసి ఓన్లీ జ్యూరిడిక్షన్ ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్ యొక్క హైకోర్టు ఏది అంటే అలహాబాద్. అలాగే ఢిల్లీ ఓన్లీ క్యాపిటల్, అలాగే నేషనల్ యూనియన్ టెరిటరీ ఉంది కదండి, క్యాపిటల్ టెరిటరీ. సో దాని వరకు మాత్రమే ఢిల్లీ యొక్క హైకోర్టు, ఢిల్లీ కోర్టు యొక్క జ్యూరిడిక్షన్ అయితే ఉంది. అలాగే పాట్నా వచ్చేసి పాట్నా ఓన్లీ హ్యాస్ ఓవర్ ద స్టేట్ ఆఫ్ బీహార్. సో పాట్నా యొక్క జ్యూరిడిక్షన్ అనేటువంటిది ఓన్లీ బీహార్ రాష్ట్రానికి అయితే పరిమితమై ఉందండి. అలాగే 26వ బిట్ చూడండి. ఇన్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గుడ్ సర్వీసెస్ ట్యాక్స్ కౌన్సిల్ డిఫైన్డ్. సో మనకి భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ వస్తు మరియు సేవల పన్ను మండలిని నిర్వచించారు అన్నారండి. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కౌన్సిల్ డిఫైన్ చేసినటువంటి ఆర్టికల్ ఏది అన్నారు. సో ఆప్షన్స్ అయితే ఒకసారి చూడండి. ఆర్టికల్ 324, అలాగే ఆప్షన్ బి వచ్చేసి ఆర్టికల్ 315, ఆప్షన్ సి వచ్చేసి ఆర్టికల్ 279A, ఆప్షన్ డి వచ్చేసి 338A అన్నాడు. సో మనకి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సంబంధించి కౌన్సిల్ డిఫైన్ చేసింది ఆర్టికల్ 279A. సో 279A అనేటువంటిది మనకి ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, సో జిఎస్టీని అయితే డిఫైన్ చేసిందండి. సో మనకి ఇది 2016లో అయితే తీసుకొచ్చారు. సో ఇది 101 అనేటువంటిది 101వ రాజ్యాంగ సవరణ చట్టం అండి, అనాన్మెంట్ అండి. సో 101 కాన్స్టిట్యూషనల్ అనాన్మెంట్ అనమాట. సో ఇది 2016లో అయితే తీసుకొచ్చారు. సో ఏ ఆర్టికల్ అంటున్నారండి? 279A ఆర్టికల్ అనమాట. అలాగే ఆర్టికల్ 324 అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండి. అలాగే ఆర్టికల్ 315 వచ్చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో యూపీఎస్సి, పిఎస్సికి సంబంధించిందండి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనమాట రిలేటెడ్. సో 324 అయితే ఎలక్షన్ కమిషన్, 315 అయితే యూపీఎస్సి, పిఎస్సి, స్టేట్ పిఎస్సికి సంబంధించిందండి. అలాగే ఆర్టికల్ 338A అనమాట, ఇది రిలేటెడ్ టు నేషనల్ కమిషన్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండి. సో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ సంబంధించింది 338 అయితే. సో ఈ విధంగా అయితే ఉందండి. అలాగే 27th క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్టికల్ కంటైన్డ్ ఇన్ పార్ట్ 4A ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఫండమెంటల్ డ్యూటీస్. సో ఆల్రెడీ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. 51A ఆర్టికల్ 51Aలో అయితే చేయడం జరిగింది. సో మనకి 42వ రాజ్యాంగ సవరణ ఉందండి, 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976లో. సో దీంట్లో మనకి ఆర్టికల్ 51Aలో అయితే చేర్చడం జరిగిందండి. పార్ట్ 4Aలో ఆర్టికల్ 51Aలో ఫండమెంటల్ డ్యూటీస్ అనే 10 ఫండమెంటల్ డ్యూటీస్ అయితే ఫస్ట్ ఇనిషియల్ గా యాడ్ చేశారు. తర్వాత 11 డ్యూటీస్ అయితే చేయడం జరిగింది. సో దీంట్లో 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు విద్యా అవకాశాలు కల్పించడం అయితే చేర్చడం జరిగిందండి. సో 11వది ఏంటంటే 16 to 14 years పిల్లలకి ఎడ్యుకేషనల్ సంబంధించి అవకాశాలు అనేటువంటివి కల్పించడం అయితే జరిగిందండి. సో ఇది 2002లో అయితే జరిగింది. 11th డ్యూటీ అనేటువంటి 2002లో అయితే యాడ్ చేయడం అయితే జరిగిందండి. సో మనకి ఆప్షన్స్ చూడండి. ఆర్టికల్ 71 అని ఇచ్చారు, ఆప్షన్ బి. సో ఇది ఆప్షన్ బి అనేటువంటిది 71 అనేటువంటిది
రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిందండి. ఇట్స్ రేట్స్ మ్యాటర్స్ కాన్సన్ట్రేటెడ్ విత్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆర్ వైస్ ప్రెసిడెంట్, ఆర్టికల్ 71 అనేటువంటిది. అలాగే ఆర్టికల్ 61 అనేటువంటిది ఈ స్పెసిఫై ద ప్రొసీజర్ ఫర్ ఇంపాచ్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్. సో మనకి రాష్ట్రపతిపై అభిశంసన ప్రక్రియను నిర్ధారిస్తుందండి. సో ఆర్టికల్ 71 అనేటువంటిదేమో ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆర్ వైస్ ప్రెసిడెంట్. ఆర్టికల్ 61 అనేటువంటిది రాష్ట్రపతిపై ఇంపాచ్మెంట్ అంటే అభిశంసన తీర్మానాన్ని అయితే పెట్టడానికి ఆర్టికల్ 61 అయితే ఉపయోగపడుతుంది. అలాగే ఆర్టికల్ 41 వచ్చేసి సో ఇది కొన్ని సందర్భాల్లో పనిచేసే హక్కు, విద్యా హక్కు మరియు ప్రజా సహాయం పొందే హక్కును భద్రపరచాలని రాష్ట్రానికి నిర్దేశించి ఒక నిర్దేశక సూత్రం. సో DPSP అంటారండి. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్ దట్ డైరెక్ట్ ద స్టేట్ టు సెక్యూర్ ద రైట్ టు వర్క్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ అసిస్టెన్స్ ఇన్ సర్టెన్ కేసెస్. సో ఆర్టికల్ 41 అనేటువంటి DPSP. అలాగే 28వ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద మ్యాక్సిమం పర్సంటేజ్ లిమిట్ ఫర్ సైజ్ ఆఫ్ ద కౌన్సిల్ మినిస్టర్స్ రిలేటివ్ టు ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద హౌస్ యాజ్ పర్ ద 91st అనాన్మెంట్. సో 91వ అనాన్మెంట్ ప్రకారం 91వ సవరణ ప్రకారం సభ మొత్తం సభ్యుల సంఖ్యతో పోలిస్తే కేంద్ర మండలి పరిపాలనకి గరిష్ట శాతం ఎంత ఉండాలి అని అన్నారండి. సో మనకి కేంద్ర మంత్రులు కానీ రాష్ట్ర మంత్రులు కానీ అయితే ఇస్తారు కదండి. సో వారి యొక్క హౌస్ లో ఉన్నటువంటి సీట్లకి ఎంత శాతానికి కేటాయించాలి అని అన్నారు. సో మనకి ఆప్షన్ ఏ వచ్చేసి 10%, ఆప్షన్ బి వచ్చేసి 12%, ఆప్షన్ 3 వచ్చేసి 15%, ఆప్షన్ డి వచ్చేసి 20%. సో మనకి 15% అయితే ఉండాలండి. హౌస్ ఆఫ్ ది స్ట్రెంత్ కి 15% అయితే వారికి మనం మాక్సిమం లిమిట్ అండి. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ని ఏర్పాటు చేయడానికి 15% ఉండాలి హౌస్ లో ఉన్నటువంటి సీట్స్ ప్రకారం. సో ఇది 91st అనాన్మెంట్ అండి. సో 2003లో జరిగినటువంటిది ఇది. సో 91వ సవరణ చట్టం అనేది 2003లో పార్టీ ఫిరాయించిన సభ్యులకు మంత్రులుగా నియమించే పద్ధతి నిరుత్సాహపరచడానికి నిర్వాహకవర్గం పరిణామంపై ఒక కీలక పరిమితిని ప్రవేశపెట్టింది. అలాగే కేంద్ర మంత్రి మండలిలో ప్రధానమంత్రితో సహా మంత్రుల సంఖ్య లోక్సభ మొత్తం సభ్యుల సంఖ్యలో 15 మందికి కూడా మించి ఉండకూడదని 15% మించి ఉండకూడదని నిర్దేశించింది. సో ఇదే విధమైన నిబంధన రాష్ట్రాలకు కూడా వర్తిస్తుంది. అక్కడ మంత్రిమండలి ముఖ్యమంత్రితో సహా శాసనసభ మొత్తం సభ్యుల సంఖ్యలో 15% మించకూడదు. కేవలం రాజకీయ విధేయతను నిర్ధారించుకోవడానికి లేదా ఇతర పార్టీ ఫిరాయించినందుకు బహుమతిగాను పెద్ద సంఖ్యలో శాసనసభ్యులకు ఇచ్చే మంత్రి పదవులు ఇచ్చే జంబో క్యాబినెట్లను నిర్ధారించడమే దీని యొక్క లక్ష్యం. సో మంత్రి పదవిని పరిమితం చేయడం ద్వారా ఈ సవరణ కుర్రపు బేరసారాలకు రాజకీయ అవకాశవాదానికి ఉన్న ఒక ప్రధాన ప్రోత్సాహాన్ని తొలగించింది. సో ఎప్పుడైతే చాలా మంది వేరే వేరే పార్టీలకి మారుతా ఉండి మంత్రి పదవులు తీసుకుంటారో సో అలాంటి దానికి ఛాన్స్ లేకుండా అయితే చేసిందండి ఈ చట్టం అనేటువంటిది. సో పార్టీ ఫిరాయింపుల కారణంగానే అనర్హతకు గురైనటువంటి ఏ రాజకీయ పార్టీకి చెందిన ఏ సభ సభ్యుడైనా మంత్రిగా నియమించడానికి కూడా అనర్హుడని 91 సవరణలో పేర్కొనబడింది. సో ఒక పార్టీ యొక్క ఎమ్మెల్యే గారు లేదా ఎంపీ గారు పార్టీ ద్వారా అనర్హుడుగా నిరూపించబడితే అతనికి ఎటువంటి మంత్రి పదవి ఇవ్వకూడదని చెప్పేసి నియమించకూడదని చెప్పేసి ఈ 91 సవరణ అనేటువంటిది తెలియపరుస్తుందండి. సో ఇది 10వ షెడ్యూల్ అయితే బలపరచడానికి ఈ బలోపేతం చేయడానికి అయితే ఉపయోగపడుతుందండి ఇది. సో మనకి ఇక్కడ 10% ఎంపిక అనేటువంటి ఉందండి. సో సభలో ఫోరంలో సమావేశం నిర్వహించడానికి అవసరమైన కనీస సభ్యుల సంఖ్య 10% అనేటువంటిది. అలాగే 12% అనేటువంటిది ప్రామాణిక శాతం పరిమితి కాదు. అయినప్పటికీ చిన్న రాష్ట్రాలకు కనీసం 12 మంది మంత్రులు అవసరం. సో చిన్న రాష్ట్రాలకు అయితే మేము కనీసం 12 మంత్రులు అయితే ఉండాలి అని. అలాగే 20% అనేటువంటిది భారత మంత్రివర్గ ప్రమాణంపై ఉన్న ఏ రాజ్యాంగ పరిమితితోనూ సంబంధం లేదు. సో 20% అనేటువంటిది అసలు ఎక్కడ చెప్పబడలేదు.